హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను కుంటలి అన్న మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. వేరే కొంచెం పలకడానికి రావట్లేదు, అడ్జస్ట్ అవ్వండి. మీకు ఎట్లాగో తమ్నైల్లో స్పెల్లింగ్ కనపడుతుంది, దాన్ని బట్టి సెర్చ్ చేయండి. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. కుంటలి ననక్ ఈ మూవీ వచ్చేసి మనకి జూన్ 14, 2019లో ఇండోనేషియా మూవీ అండి. అది ఇండోనేషియా రిలీజ్ అయింది. లెటర్ ఆన్ అమెజాన్ ప్రైమ్, నౌ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్ అండి. ఇక బేసిక్గా మూవీ స్టోరీ లైన్ ఏం లేదండి. ఒక అమ్మాయి, అదే ఒక మదర్ అనుకోండి, ఆర్ఫనేజెస్ అందరినీ పెంచుకుంటుంది. ఒక అమ్మాయి వచ్చేసి అలా కూతుర్ని వదిలేస్తుంది. ఆమె పెద్దగా పెరుగుతుంది. తర్వాత వచ్చి ఈమె నా కూతురు నేనే వదిలేశాను ఈమెని, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని రీజన్స్ వల్ల, ఆ రీజన్స్ అనేవి నేను చెప్పలేను అని చెప్పి ఆ పాపను తీసుకెళ్ళడానికి వస్తుంది. ఆమె నిజమైన మదరా లేదా అనేది మూవీ చూసి మీరు తెలుసుకోండి. ఇది వచ్చేసి బేసిక్గా హారర్ అడ్వెంచర్ మూవీ అండి. మూవీ చూస్తే ప్యాక్ అయిపోయిందండి మూవీ. అంత హారర్స్ ఉన్నాయి, మరీ హై రేటెడ్ హారర్స్ కాదు కానీ ఓకే అండి. కొన్ని సీన్స్ అయితే చాలా భయంకరంగా ఉండండి. బావిలోకి వెళ్ళి గోస్ట్ రావడము, ఇట్లా మళ్ళీ కొంచెం చిన్న హోల్ ఉంటుంది, దాంట్లోకి చూడగానే ఇట్లా గోస్టులు నడుచుకుని రావడము, ఇలాంటి కొన్ని సీన్స్ అనేవి బాగున్నాయండి. ఇది వచ్చేసి ఓవరాల్గా 1 hour 40 minutes రన్ టైం ఉందండి. 1 hour 38 minutes రన్ టైము, 2 minutes ఇక ఇంట్రడక్షన్ అన్నీ అనుకోండి. అడల్ట్ కంటెంట్ అంటారా? 0 అడల్ట్ కంటెంట్ అండి. ఫ్యామిలీతో పిల్లలతో చూడవచ్చు. బేసిక్గా పిల్లలు కూడా చూడవచ్చు ఈ మూవీ, ఎందుకంటే చిన్న పిల్లలతోనే డిపెండ్ అయి ఉంటుంది మూవీ. ఒక 5 to 6 క్యారెక్టర్స్ ఉంటాయండి చిన్నపిల్లలది, దాని మీద మూవీ ఉంటుంది. ఇక ఇంకో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అండి, మెయిన్ అది కాకుండా ఇంకో స్టోరీ లైన్ చెప్తున్నానండి. బేసిక్గా ఒక తెగ వాళ్ళకు పుట్టే ఫస్ట్ వారసురాల్ని ఈ కుంటలి నానక్కి అర్పితం చేయాలి, అంటే ఇచ్చేయాలి. ఇవ్వకుండా ఆ పాపని కాపాడుకోవడమే ఈ స్టోరీ అండి. అది కూడా ఒకటి. ఇది వచ్చేసి మన సీక్వెల్ స్టోరీ అండి. 1 ఉంది, 3 కూడా ఉంది. 1 చూడకపోయినా మన 2కి అర్థమైపోతుంది అండి. 2 తర్వాత 3 చూడాలి, అని మీ ఇష్టం అండి. ఒకవేళ అది కూడా నాకు అవైలబుల్ ఉంటే చూసేసి 1 కూడా నేను మూవీ రివ్యూ అనేది ఇస్తానండి. ఇక పాజిటివ్ వచ్చేసి మంచి ఎంగేజింగ్ ఉందండి. ప్రతి సీన్ అనేది అర్థమైనట్టు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. ఇంకోటి ఏంటంటే మంచి హారర్ సీన్స్ అనేవి వర్కౌట్ అయినాయి అండి. ఇంకోటి ఏంటంటే సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ ఉందండి. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. డబ్బింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. ఇక్కడ డబ్బింగ్ ఫెయిల్ అయిందని కాకుండా ప్రతి ఒక్క డబ్బింగ్ సీన్స్ అనేవి బాగున్నాయి. వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంది. వాయిస్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరిది. ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్ కూడా చాలా రిచ్గా ఉందండి. ఫారెస్ట్లో గోస్ట్ హారర్ ఇలాంటి మూవీస్ చాలా వచ్చినాయి. ఇండోనేషియా మూవీ ఇది కొంచెం దానికన్నా దీని లెవెల్ అనేది వేరేది ఉందండి. ఇక బేసిక్గా చూసుకుంటే లాస్ట్ 40 minutes క్లైమాక్స్ అండి, 35 minutes క్లైమాక్స్ వేరే లెవెల్ ప్యాక్ అయిపోతుందండి. టీవీ బంద్ చేయాలనిపిస్తుంది, వద్దు చూడాలనిపిస్తుంది, బంద్ చేయాలనిపిస్తుంది, వద్దు చూడాలనిపిస్తుంది. నెక్స్ట్ టైం అయితే అంత బాగుంది. ఒక్కొక్క పిల్లోడికి ఏమవుతుంది అని చెప్పి అంత బాగుంటుందండి మూవీ అనేది. క్లైమాక్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. ఇక స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ అనిపించినా కానీ మంచిగా అనిపిస్తుంది. కంటెంట్ అక్కడక్కడ హారర్ టచ్ ఇవ్వడము ఇవన్నీ మంచిగా అనిపిస్తుంది అండి, కొంచెం ల్యాగ్ అయినా కానీ. ఇక ఇంతే అండి, సినిమా అయితే మంచిగా ఉంటుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ 0, థ్రిల్లింగ్ ఉంటుంది. ఎట్లాగో రేపు సాటర్డే సండే వీక్ ఆఫే కదా, జియో హాట్స్టార్లో అవైలబుల్ ఉంది, స్ట్రీమింగ్ అవుతుంది. 3 languages, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. చూడండి, చూసి కమెంట్ చేయండి మూవీ ఎలా ఉంది. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.